సినీ గాన చరిత్రలో తనదైన ముద్ర వేసుకొని తనదైన గాత్రంతో ఒక ఎనలేని పేరును ఎంచుకున్న జానకమ్మ గారు ఈ మధ్య మనకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆవిడ జీవిత చరిత్ర కొన్ని క్లుప్తమైన మాటల్లో మనం తెలుసుకుందాం శ్రీశైలం గారి మాటల్లో. మీకు పర్సనల్ గా జానకమ్మ గారిలో నచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? పర్సనల్ గా అంటే ముఖ్యంగా ఏంటంటే తన గాత్రంతో అసలు ఎవరినైనా తన వైపు తిప్పుకోగలదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు నచ్చిన పాట జానకమ్మ గారు పాడిన పాట ఏంటి సార్? ఈ గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి అనేది మాత్రం అసలు అద్భుతం అనిపిస్తుంది మేడం. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. జానకమ్మ గారు అలాగే చిరంజీవి గారి కాంబినేషన్ లో వచ్చిన పాటల్లో మీకు నచ్చిన పాటలు కొన్ని ఏమైనా ఉంటే మాకు షేర్ చేసుకోండి. కాంబినేషన్ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు జానకి కాంబినేషన్, మళ్ళీ చిరంజీవి కాంబినేషన్. అసలు ఒక ఆల్ టైమ్ రికార్డులు సృష్టించినటువంటి సాంగ్ అన్నమాట. ఎవర్ గ్రీన్ సాంగ్స్. దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చే అవి ఏంటంటే రాక్షసుల్లో ఒక పాట ఉంటది మేడం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. నమస్తే, వెల్కమ్ టు RLR ఎంటర్టైన్మెంట్స్. సినీ గాన చరిత్రలో తనదైన ముద్ర వేసుకొని తనదైన గాత్రంతో ఒక ఎనలేని పేరును ఎంచుకున్న జానకమ్మ గారు ఈ మధ్య మనకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. జానకమ్మ గారి సినీ ప్రయాణం, గేయ ప్రయాణం ఎలా నడిచింది, ఆవిడ జీవిత చరిత్ర కొన్ని క్లుప్తమైన మాటల్లో మనం తెలుసుకుందాం శ్రీశైలం గారి మాటల్లో. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, జానకమ్మ గారు ఈ మధ్య మనకు భౌతికంగా దూరం అవడం జరిగింది. అవును. సో జానకమ్మ గారి గురించి కొన్ని విషయాలు, మాకు తెలియని విషయాలు కొన్ని ఏమైనా ఉంటే చెప్పగలరా? తప్పకుండా మేడం. మీకు పర్సనల్ గా జానకమ్మ గారిలో నచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? పర్సనల్ గా అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సినీ గాయని కాబట్టి సాంగ్స్ పాడడంలో దిట్ట అని చెప్పొచ్చు. అంటే తన గాత్రంతో అసలు ఎవరినైనా తన వైపు తిప్పుకోగలదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎందుకంటే తన యొక్క గాత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉన్నదని చెప్పొచ్చు. అదే విధంగా ఎంతో మంది, కొన్ని కోట్ల మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నటువంటి గాయని ఎస్ జానకి గారు. ఈ మధ్య కాలంలో మనందరికీ దూరం కావడం అనేది కొంచెం బాధాతప్త హృదయాలతో ఉన్నామని చెప్పొచ్చు. కానీ తను లేనప్పటికీ తను పాడినటువంటి పాటలు మన మదిలో మెదులుతూనే ఉంటాయి. భౌతికంగా దూరం అయినప్పటికీ ఆవిడ గొంతు మాత్రం మనకి ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే మేడం, ఇప్పుడు తన గాత్రంతో ఒక పాట పాడే సమయంలో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు తన గాత్రాన్ని మలుచుకోగలదన్నమాట. ఆ విధంగా చాలా గొప్ప పేరు అయితే సంపాదించుకున్నది. అలా మలుచుకునే పాడే సాంగ్స్ లో మీకు నచ్చిన పాట, జానకమ్మ గారు పాడిన పాట ఏంటి సార్? ఇక్కడ మనం అంటే ప్రత్యేకమైనటువంటి గొంతుతో పాడిన పాటల పరంగా తీసుకున్నట్లయితే ఈ గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి అనేది మాత్రం అసలు అద్భుతం అనిపిస్తుంది మేడం. బాలమిత్రుల కథ ఆ చిత్రంలో పాడినటువంటి పాట అసలు చిన్న పిల్లల వాయిస్ కి వాయిస్ తగ్గట్టు వాయిస్ ని మాడ్యులేట్ చేయడమే అక్కడ అసలు ఒక గొప్ప శైలి అని చెప్పొచ్చు. మేడం జానకమ్మ గారికి ఉన్న ప్రత్యేకత. ఎస్. ఇంకా జానకమ్మ గారు అలాగే చిరంజీవి గారి కాంబినేషన్ లో వచ్చిన పాటల్లో మీకు నచ్చిన పాటలు కొన్ని ఏమైనా ఉంటే మాకు షేర్ చేసుకోండి. తప్పకుండా మేడం. అసలు కాంబినేషన్ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు జానకి కాంబినేషన్, మళ్ళీ చిరంజీవి కాంబినేషన్. అసలు ఒక ఆల్ టైమ్ రికార్డులు సృష్టించినటువంటి సాంగ్ అన్నమాట. ఎవర్ గ్రీన్ సాంగ్స్. అవి ఏంటంటే రాక్షసుల్లో ఒక పాట ఉంటది మేడం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాట ఎన్నిసార్లు విన్నా
మళ్ళీ వినాలనిపిస్తుంది. ఆ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఖచ్చితంగా చిరంజీవి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు తెలిసి ఈ పాట వినని వాళ్ళు ఉండరేమో అనిపిస్తుంది. అంతలా ప్రజాదరణ పొందినటువంటి సాంగ్, అంత బాగుంటది. అసలు ఇక్కడ గొప్పతనం ఏంటంటే మేడం, ఈ అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారు అంటే ఇదే అన్నమాట గొప్పతనం. ఇప్పుడు వచ్చేటటువంటి పాటల్లో ఆ మాధుర్యం ఉండదు, ఆ పాట అర్థం కాదు, ఆ పదాలు అర్థం కావు, ఏం పాడుతుర్రో అర్థం కాని పరిస్థితి ఇప్పటి పాటలు. అప్పట్లో వాళ్ళు పాడినటువంటి, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, జానకి గారు, సుశీల గారు, మన లతా మంగేష్కర్ గారు కావచ్చు, మన చిత్ర గారు కావచ్చు, అప్పట్లో వాళ్ళు పాడిన పాటల్లో ఎంతో మాధుర్యం ఉంటది, అర్థవంతమైన పదాలు ఉంటాయి, మంచి ఆ పదాలు స్పష్టంగా వినపడతాయి. అది అప్పట్లో ఉన్న పాటల గొప్పతనం. మళ్ళీ అదే ఇంకో పాట తీసుకున్నట్లయితే అభిలాష. అసలు అభిలాషలో రాధిక గారి కాంబినేషన్, చిరంజీవి రాధిక కాంబినేషన్ లో ఉంటది మేడం ఆ పాట. బంతి చామంతి అనే పాట ఉంటది. అసలు అల్టిమేట్ గా ఆ పాటని మళ్ళీ జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్, చిరంజీవి కాంబినేషన్, చిరంజీవి గారు రాధిక పేరు అంటే హిట్ పేరు. అసలు ఇలా అన్నమాట, అంటే ఒకదానికొకటి సంబంధం. అప్పట్లో మంచి హిట్ పేర్లు కావడానికి ముఖ్య కారణమైనమాట. సార్, ఇన్ని రకాలుగా గొంతులు మార్చి పాడడం, అలాగే ఇన్ని కాంబినేషన్స్‌తో పాడడం, ఇవన్నీ చేసిన జానకమ్మ గారు, ఆవిడ విద్యాభ్యాసం చూసుకుంటే అసలు చదువుకోలేదు అనేది కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చూడడం జరిగింది. సో, చదువుకోకుండా ఎలా సాధ్యమైందంటారు? అది ఏమైనా మీరు ఆవిడని గురించి చెప్తారా? తప్పకుండా మేడం. అసలు మేము కూడా చూసాం, చాలా ఇంటర్వ్యూల్లో విన్నాం అనమాట. అసలు మేము షాక్ అయ్యాం. అరే ఏంటి అసలు చదువుకోకుండా, అక్షరం ముక్క రాకుండా ఇలా ఇంత జ్ఞానం ఎలా సంపాదించారా అనేసి మేమే షాక్ అయిన సందర్భం కూడా ఉంది. అంటే ఆమె యొక్క గొప్పతనం ఏంటంటే ఏకసంతాగ్రహి అనొచ్చు ఇక. ఎందుకంటే అది అందరికీ సాధ్యం కాదు. కొన్ని లక్షల మందిలో ఎవరో ఒకరు ఉంటారు అంటారు కదా, ఆ ఒక్కరు మన జానకి గారు అని చెప్పొచ్చు. చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈ సర్కస్ ఆడుతుంటారు కదా మేడం, గ్రామాల్లోకి వచ్చి సర్కస్లు ఆడేవాళ్ళు. రెండు రెండు కట్టెల మధ్య తీగ కట్టేసి ఆ తీగ మీదనే మొత్తం వెళ్తుంటారు, కర్ర పట్టుకొని నడుస్తుంటారు. అటువంటి సీన్లను కూడా లైవ్ గా అక్కడ చూసినటువంటి సిచ్యువేషన్ ని మొత్తం ఇంటి దగ్గర అట్లా రెండు కొమ్మల మధ్య తాడు కట్టుకొని మా జానకి గారు ఎన్నోసార్లు సర్కస్ లాగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయంట. ఆమె స్వయంగా చెప్పడం జరిగింది. అంటే చూడండి ఎంత తనకు ఆ యొక్క అంశం మీద పట్టుదల, అంటే తను ఏదైతే అనుకుంటుందో అది సాధించాలి అనేటటువంటి ఒక జిజ్ఞాస ఉంది చూడండి. ఆ జిజ్ఞాసే నేడు కొన్ని వేల పాటలు పాడడానికి కారణమైంది. దాదాపు ఒక 18 నుంచి 20 భాషల్లో 48,000 పాటలు పాడారంటే ఆషామాషి ముచ్చట అయితే కాదు కదా. అసలు చదువుకోకుండా, అది కూడా చదువుకోకుండా ఇన్ని పాటలు పాడడం, అన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు స్టేజ్ల మీద కూడా మనం పాడడం చూసాం. ఆవిడ అన్ని భాషల్లో అందరికీ ఎవరైతే ఏ భాషలో అయితే సమాధానం ఇస్తారో వాళ్ళకి అదే భాషలో సమాధానం ఆ అమ్మగారు కూడా చెప్పడం విన్నాం. సో ఇది అనేది చాలా రేర్ కదా సార్. అదేగా మేడం అనేది, అసలు ఒక డిఫరెంట్ వ్యక్తి అని చెప్పొచ్చు. అంటే ఈ నలుగురు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటారు అంటే, జానకి గారి గురించి చెప్పాలంటే ఒక వ్యక్తి, జానకి గారు ఒకవైపు, మిగతా వాళ్ళు ఒకవైపు అనే విధంగా ఉన్నారన్నమాట. అంటే తన గ్రాస్మిక్ పవరే కావచ్చు, తన యొక్క టాలెంటే కావచ్చు, డిఫరెంట్. అందరూ ఒకవైపు ఉంటే జానకి గారు ఒకవైపు ఉన్నారు. అందుకే ఆ విధమైనటువంటి టాలెంట్ చూపించుకోగలిగారు. నేడు మొత్తం ప్రపంచం మొత్తం గుర్తించేటటువంటి సింగర్ అయింది. అలాగే సార్, జానకమ్మ గారు పాడిన పాటల్లో ఎవరైనా ఇంటిల్లిపాది కూర్చొని వినే సాంగ్స్, అలాగే పర్సనల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ నచ్చుతుంది, అట్లాంటి సాంగ్స్ ఏమైనా మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా మేడం, చాలా పాటలు ఉన్నాయి, ఎన్నో రకాల పాటలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గున్నమామిడి కొమ్మ మీద అనే పాట కూడా, అది ఎంత అర్థవంతమైన పాట అంటే, ఎంత బాగుంటది అంటే అసలు ఎవరైనా కూర్చొని వినడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం కుటుంబం మొత్తం కూడా కూర్చొని చూడడానికి
అంత బాగుంటది. మళ్ళీ మళ్ళీ రాని రోజు అనే పాట కావచ్చు, ఇలా తీసుకున్నట్లయితే చాలా. ఇప్పుడు అంతెందుకు, అసలు శ్రీదేవి గారికి చాలా పాటలు పాడినటువంటి విషయం అయితే మనందరికి తెలిసింది. ఎందుకు అంటే అసలు ఆమెకు మ్యాక్సిమం శ్రీదేవి హీరోయిన్ గా ఉన్నటువంటి సినిమాల్లో దాదాపు మన జానకి గారు పాడారు. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఆమె నేను అడగబోయే ఇంట్రడక్షన్ క్వశ్చన్ అది సార్. ఎక్కువ ఓకే ఏ హీరో హీరోయిన్ కాంబినేషన్ లో జానకమ్మ గారు పాటలు పాడారు అని అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఆల్రెడీ ముందే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. ఓకే ఓకే రైట్. శ్రీదేవి గారికి ఎక్కువ పాటలు పాడడం జరిగింది. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఆమె 16 ఏళ్ల వయసు ఉమ్, సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉంటది కదా, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా ఎన్నాళ్ళకొచ్చావే అనే పాట. ఎంత బాగుంటది మేడం ఆ పాట. ప్రతి అసలు ఆడపిల్ల ఆ అంటే వాళ్ళ కాబోయే భర్త గురించి గురించి ఎలా ఊహించుకుంటది అనేది అనేది. ఎంత చక్కగా చెప్పడం జరిగింది. అదే విధంగా తన గాత్రంతో మైమరిపింపజేసింది. ఇంకా అసలు జానకమ్మ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక లెజెండ్. లెసన్ సార్. అలాగే మన భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి ఒక అవార్డు ఇస్తున్నా కూడా అమ్మగారు వద్దన్నారు, తిరస్కరించారు అని చెప్తున్నారు. అందులో దాని గురించి మీరేం చెప్తారండి? అవును మేడం. ఇదైతే వాస్తవమే. 2013లో పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది జానకమ్మ గారికి. అయితే ఆ అవార్డుని అయితే తిరస్కరించడం కూడా జరిగింది. ఎందుకు అనంటే దక్షిణాది రాష్ట్రాల పైన ఉత్తరాది రాష్ట్రాల యొక్క పెత్తనం ఎక్కువ ఉన్నది. ఉత్తరాది రాష్ట్రాల సింగర్లని, డైరెక్టర్లని, సినిమా హీరోలనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటటువంటి విషయంలో మన జానకమ్మ గారైతే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అంటే తన అవార్డును సున్నితంగా తిరస్కరించింది అనమాట. అంటే చెప్పకనే చెప్పింది. ఏంటిది ఈ ఈ యొక్క వేరియేషన్ ఎందుకు అంటే, భారతీయ సినిమాలు మొత్తం అది దక్షిణాది రాష్ట్రాల సినిమాలే కావచ్చు, ఉత్తరాది రాష్ట్రాల సినిమాలే కావచ్చు, ఏదైనా మన ఇండియన్ సినిమా కదా. అంటే మన అందరం పాడేది కూడా ఒక భారతీయుడిగానే చెప్పుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ వ్యత్యాసం? ఈ గుర్తింపు అనేది యాక్చువల్గా నాకు ఎప్పుడో రావాల్సి ఉండే, చాలా లేటుగా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉందనేసి తిరస్కరించడం జరిగింది. అందులో భాగంగానే మన చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది 1985లో. ఉమ్, 1985లో ఒక ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ జరిగినప్పుడు తనకు లైవ్గా జరిగినటువంటి సంఘటన అంట. అంటే ఉత్తరాది రాష్ట్రాల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం ఈవెంట్ జరుగుతుంది. అక్కడ స్క్రీన్లు అందరి అవుతుంటాయి కదా. ఇప్పుడు అందరి హీరోలకు సంబంధించి ఇట్లా సినిమాలకు సంబంధించి వీడియోలు ప్లే అవుతుంటే మొత్తం ఉత్తరాది సినిమాలకు సంబంధించి ఉత్తరాది హీరోలకు సంబంధించిన వీడియోలే డిస్ప్లేలా వస్తున్నాయంట. అసలు దక్షిణాది సినిమాల హీరోలే కావచ్చు, సింగర్లు, డైరెక్టర్స్ ఎవరిది కూడా రావట్లే. చాలా బాధపడ్డాడంట చిరంజీవి గారు కూడా. ఒకానొక సందర్భంలో రీసెంట్గా ఒక 10 years బ్యాక్ అప్పుడు మన బాహుబలి సినిమా ఈవెంట్ సందర్భంగా చెప్పాడనమాట చిరంజీవి గారు. అంటే దర్శకేంద్రుడు మన ఎస్ఎస్ ఇప్పుడు రాజమౌళి గారు. ఎస్ఎస్ రాజమౌళి వల్ల ఇండియన్ సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమానే ఈరోజు ఇండియన్ సినిమాకు ఒక మార్గదర్శకంగా నిలిచింది. మన అంత పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం వల్లనే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ కూడా మంచి గుర్తింపు వస్తుంది. మొత్తం నార్త్లో కూడా మన రాజమౌళి గారి పేరు మారుమ్రోగుతుంది అనేసి ఓన్లీ కూడా నార్త్ అనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా వెనక్కి తిరిగి చూసేలాగా చేశారు కదా అది. సార్. ఇప్పుడు అంటే రాజమౌళి వల్లనే తెలుగు ఇండస్ట్రీకి అంత మంచి పేరు వచ్చింది. ఖచ్చితంగా రాజమౌళి గారిని గుర్తుంచుకోవాలి ఎవరైనా అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అంటే అదైతే వాస్తవమే కదా. అట్లా మన జానకమ్మ గారు కొంచెం హర్ట్ అయ్యారనమాట. ఓకే.